ఓపెన్ పోర్స్. ఈ పేరు మీలో చాలా మంది వినే ఉంటారు, చాలా మంది విని కూడా ఉంటారు. నువ్వు విన్నా వినకపోయినా మోస్ట్ ప్రాబ్లీ ప్రాబ్లం నీకు వచ్చే ఉండాలి. అండ్ ఇట్ మేక్స్ యువర్ స్కిన్ లుక్ డల్. అండ్ ఒక ఏజ్ ఇస్తుంది నీ స్కిన్ కి, అది మనకు వద్దంటే మనం ఈ ఏజ్ నుంచి దాన్ని ఫైట్ చేయాలి. నువ్వు టీనేజ్ లో ఉన్నా అప్పుడే స్టార్ట్ చేయాలి. సో అందుకే ఓపెన్ పోర్స్ రూట్ నుంచి మనం స్టార్ట్ చేసి ఫైనల్ లెగ్ వరకు వెళ్ళి అసలు దీన్ని ఎలా మనం క్లియర్ చేయాలి, ఎరాడికేట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి, క్యూర్ చేయాలి అన్ని చూసేసుకుందాం. దట్స్ వాట్ వీ హియర్ ఫర్. మీ లైఫ్ ని బెటర్ చేయడానికి, ఈజీ చేయడానికి, టు మేక్ యూ లుక్ హ్యాండ్సమ్ అండ్ యూత్ఫుల్. సో ఫస్ట్ అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి? ఇది ప్రైమరీ మెయిన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి వచ్చినా రాకపోయినా దీని ఆన్సర్ మాత్రం మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. దీన్ని ఎలా చెప్పాలి? మన స్కిన్ అనేది మన బాడీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్స్ అండ్ ఇట్స్ మేడప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పోర్స్. అది మన కంటికి కూడా కనబడం, అంత చిన్నగా ఉంటాయి. కాకపోతే మనకి సన్ డ్యామేజ్ అయినప్పుడు మన స్కిన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, క్లియర్ గా చెప్పిన జాగ్రత్తగా, ఆ సన్ డ్యామేజ్ వల్ల కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ కొలాజిన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ నీకు వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు పోర్స్ ని మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే అందులో హెయిర్ గ్రోత్ గ్లాండ్ ఉంటుంది, సెబేషియస్ గ్లాండ్ అని ఉంటుంది, విచ్ రిలీజ్ ఆయిల్స్. మన స్కిన్ కి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని హెల్దీగా ఉంచడానికి. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొలాజిన్ ఉంటుంది మన బాడీలో. ఈ కొలాజిన్ ప్రొడక్షన్ అనేది మనం ఏజ్ చేయకొద్దికి తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు నువ్వేం చేయాలి చెప్తా. ఆ ప్రాసెస్ ని మన న్యాచురల్ హ్యాబిట్స్ ద్వారా స్లో చేయాలి. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో మాట్లాడదాం, క్లియర్ గా మాట్లాడదాం. బట్ నువ్వు ఇప్పుడు మేజర్ గా తెలుసుకోవాల్సింది ఈ ఓపెన్ పోర్స్ ఎట్లా అవుతాయి. ఇప్పుడు ఈ కొలాజిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే ఈ గ్లాండ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి, అండ్ అదే ఓపెన్ పోర్స్. నువ్వు ఒకసారి అద్దంలో నీ బుగ్గల దగ్గర చూడు, ఆ డాట్స్ అనేవి పెద్దగా కనబడితే దట్స్ వాట్ ఈస్ యువర్ ఓపెన్ పోర్స్. అండ్ ఇది ఒక్కటే రీజన్ కాదు, మల్టిపుల్ అదర్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, ఈ ఎండ్రోజన్ ప్రొడక్షన్ మన బాడీలో తగ్గడం వల్ల రావచ్చు. యూ ఆల్సో హ్యావ్ థింగ్స్ లైక్ డైట్. నీ డైట్ సరిగ్గా లేకపోయినా, నువ్వు ఎక్కువ మసాలా ఫుడ్స్ తింటున్నా ఆర్ అన్హెల్దీ జంక్ తింటున్నా, దేర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ నీకు ఓపెన్ పోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. జెనెటిక్స్ వల్ల కూడా కావచ్చు. మన స్కిన్, మన హెయిరే కాదు, మన పేరెంట్స్ ని మనం ఇన్కార్పొరేట్ చేసుకునేది. ఇట్ కెన్ ఆల్సో బీ థింగ్స్ లైక్ దిస్ ఓపెన్ పోర్స్, బాల్డ్ హెడ్ అలాంటివి కూడా. అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది. అండ్ ఇది నేను చెప్తున్నాను కదా అని జెనెటిక్స్ అయితే మేము ఏం చేయలేమా, అలాగే ఉండిపోద్ది అంటే లేదు. యూ కెన్ యాక్చువల్లీ ట్రై అండ్ మేక్ దిస్ వర్క్. నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. మనం రోజు చేసే ఈ హెల్దీ హ్యాబిట్స్ ద్వారా, ద థింగ్స్ దట్ వీ డూ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ ఫాలో, మన ఓపెన్ పోర్స్ డెఫినెట్లీ డిసైడ్ చేస్తాం. నమ్మసకంగా లేదా? సరే, 1 by 1 మాట్లాడేసుకుందాం. ఫస్ట్ నీ డైట్. నీ డైట్ని నువ్వు కంప్లీట్గా న్యాచురల్గా నువ్వు ఫాలో అవ్వాలి, అండ్ ఇట్ హ్యాస్ టు బీ రియలీ గుడ్. నేను ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ పెడతాను. ఐ థింక్ ఇక్కడ పెడతాను నీట్గా. ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని. ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ కానీ, దీస్ థింగ్స్ హ్యావ్ న్యాచురల్ మినరల్స్. అది మన స్కిన్ ఎన్హాన్స్ చేయడానికి, కొలాజన్ ప్రొడక్షన్ ని స్లో అప్ చేయడానికి దే హెల్ప్ అ లాట్. ఈ మసాలా ఫుడ్స్ ఇవన్నీ తగ్గించి ఈ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ ఒక్కటనే కాదు, వెల్ బ్యాలెన్స్ ఫుడ్ అనేది నీకు డెఫినెట్లీ ఉండాలి. అండ్ స్కిన్ తో పాటు హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ద డర్మాకోస్ 20% పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ గ్రోత్ సీరం. ఇది నీ హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేసి నీకు స్ట్రాంగర్, థిక్కర్ అండ్ హెల్దియర్ హెయిర్ ని ఇస్తుంది. ఇట్స్ ఫార్ములేటెడ్ విత్ 20% యాక్టివ్స్. ఇందులో ఉండే 3% కాపర్ పెప్టైడ్ స్కాల్ప్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి తెలుసా? ఇట్ బూస్ట్ హెయిర్ గ్రోత్ వయా హెయిర్ ఫాలికల్ రీజనరేషన్. ఇందులో ఉండే 1% రెడిన్ సెల్ విచ్ ఇస్ ఎ ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్. అదేం చేస్తుంది తెలుసా? స్టెమ్ సెల్స్ ని టార్గెట్ చేస్తుంది హెయిర్ డెన్సిటీ, స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఈవెన్ గా స్కాల్ప్ మీద అప్లై చేసి మసాజ్ చేసి ఓవర్ నైట్ వదిలేయండి. చెప్తున్నా, డూ నాట్ రిన్స్. ఇట్స్ ఎ నాన్ స్టికీ అండ్ నాన్ ఆయిలీ ఫార్ములా. అండ్ డర్మాకోలో మనం చేసే ప్రతి పర్చేస్ కి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో లెట్ us all make this world a better place. ఆ ఇనిషియేటివ్ పేరు భూమి. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, 20% ఆఫ్ కూడా మీకు వస్తుంది. వై నాట్? ఇకపోతే స్కిన్ కేర్ విషయానికి వద్దాం. ఈ ఫేస్ ప్యాక్లు ఇవన్నీ మనం ఫాలో అవ్వలేం. యాజ్ బాయ్స్ మనకి చాలా కష్టం. అది వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కష్టం. కాబట్టి నువ్వు రోజు ఈ స్కిన్ కేర్ రొటీన్ నువ్వు ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. ఆ ఓపెన్ పోర్స్ అనేవి తగ్గడం కానీ, నీకు ఒకవేళ లేకపోయినా కూడా ఫ్యూచర్లో కూడా రాదు. హౌ ఇస్ దట్? సో ఫస్ట్ ఒక మంచి ఫేస్ వాష్ తీసుకో. బేసిక్ ఉండాలి, న్యూట్రల్ ఉన్నా చాలు. నీ స్కిన్ టైప్ తగ్గట్టుగా ఫేస్ వాష్ చేసుకో. ఏ స్కిన్ టైప్ ఏ ఫేస్ వాష్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను ఒక వీడియో చేసి చెప్తాను. బట్ ఫేస్ వాష్ అనేది మార్నింగ్ లేచిన తర్వాత నైట్ పడుకునే ముందు మస్ట్ అని పెట్టుకో. అండ్ ఆల్సో ఎక్కువ సార్లు కూడా చేయొద్దు, 2-3 సార్లు మ్యాక్స్, బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్. లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది కట్ చేసేస్తుంది. తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ అనే కాంపౌండ్ వాడు. గ్లైకాలిక్ యాసిడ్ ఏం చేస్తాడంటే నీ ఓపెన్ పోర్స్ ని తగ్గించడానికి అది ఫైట్ చేస్తుంది. ఇట్స్ అ మ్యాజిక్ కాంపౌండ్. అది డెఫినెట్లీ ఉంచేలా పెట్టుకో బిఫోర్ యూ స్టార్ట్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది ఇట్స్ నో బ్రైన్. మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి అది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. నేను ఇక్కడ బేసిక్ స్కిన్ కేర్ మాత్రమే చెప్తున్నాను, ఇది గమనించాలి. సో మాయిశ్చరైజర్ అలా నీట్ గా రాసేసుకొని మేక్ ఇట్ హైడ్రేటెడ్ అండ్ మేక్ ద స్కిన్ సపుల్. దీని తర్వాత నేను బిగినింగ్ లో చెప్పినట్టు సన్ డ్యామేజ్ జరగకుండా, నీ స్కిన్ కొలాజన్ ప్రొడక్షన్ తగ్గకుండా ఉండాలంటే నువ్వు అప్లై చేయాల్సింది ఇస్ యువర్ సన్ స్క్రీన్. అది సమ్మర్ వింటర్ అని చూడదు, బట్ మేక్ షూర్ యూఆర్ క్యారింగ్ యువర్ సన్ స్క్రీన్ ఆల్ ద టైమ్. ఒక 3 hours ఒకసారి డెఫినెట్లీ అప్లై చేయాలి అని పెట్టుకో. నీ ఓపెన్ పోర్స్ అది డెఫినెట్లీ గుడ్ సొల్యూషన్. ఈ స్కిన్ కేర్ రొటీన్ నువ్వు రెగ్యులర్ గా ఫాలో అయితే జెనెటిక్స్ వల్ల వచ్చే ఓపెన్ పోర్స్ కూడా నువ్వు డిలే చేయొచ్చు. మన లైఫ్ లో మన చేతిలో ఏది ఉంటే అది మనం చేయాలి టు మేక్ అస్ లుక్ గుడ్. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేదని ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు నేను ఉన్నా చిన్న, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నా కాంటెంట్ లో ఎప్పుడు నిన్ను బెటర్ చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. బికాస్ యూ నో దట్ యు ఆర్ లైక్ ఎ బ్రదర్ టు మీ. అడియోస్, లవ్ యూ.